నేను ఏం చేసినా మిమ్మల్ని నవ్వించడానికే. సీరియస్ గా తీసుకోకండి. మరి చేయి చూపించు పెట్టు. ఇది నవ్వులో నాకు తెలీదు, ఇంకా పరిచయం చేసుకోలేదు. ఎంత గట్టి కొడితే అంత ఎక్కువ జీతం ఇస్తారా నీకు? మీరెవరు? టీచర్ని. ఎవరు టీచరు? మీ అందరికి. ఈ రోజుకి ఇడి దెబ్బ నేను తిన్నాను గానీ ఆ వెనకతలు ఎవరు స్కిప్ అవుతున్నాడో అని నువ్వు చూసుకో. అమ్మ దొరికిపోయినా. రే ఇలా రా. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ రా ఇట్రా రారా. సార్ ఐఎమ్ పిలిచింది సార్. సార్ 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 అది కాదా నాన్న, ఆయన పిలిచిందని వెళ్ళానన్నా. ఎక్కడ దొబ్బేవే? దొబ్బే లేదు, ఇచ్చారు. క్లాస్ ఫస్టా? క్లాస్ లీడరా? నేను ఈ క్లాస్ కాదు అయితే. క్లాస్ కి రారాదు, నీకుంటది. గర్ల్స్ లో క్లాస్ టాపర్ మారిపోయిందో. లేట్ గా వచ్చి దెబ్బలు తినే బదులు తొందరగా వచ్చేచ్చు కదరా స్కూల్ కి. మీది ఏ సబ్జెక్ట్ సార్? మ్యాథ్స్. ఛీ పోండి సార్. మొన్న మ్యాథ్స్ సార్ మానేశారు. 4 రోజులు హాయిగా ఉండొచ్చు అనుకున్నాం, ఈ లోపల వచ్చేసారు. ఛీ. సరే స్టూడెంట్స్, అందరూ ఒక్కొక్కరు లేచి లెసన్ రీడ్ చేయండి. మళ్ళీ డైలీ రొటీన్ రా. అరే చెయ్యిరా. స్టార్ట్ చేసినారా? నీకు ఎంత చెప్పినా చదువు అనేది అబ్బదు నీకు. ఎన్నిసార్లు కొడుతున్నా, ఎన్ని తిడుతున్నా సరే మారవా నువ్వు? ఇంకా దేనికి పనికొస్తావు అసలు? ఒక చదివింది మంట పట్టదు, ఏమీ చేత కాదు. ఎందుకు వస్తావు అసలు స్కూల్ కి? మీకు చెప్పబోయి మాకు వచ్చింది కూడా మర్చిపోతున్నాం రా మీ వల్ల. దేనికి పనికిరావు అసలు. కూర్చో. నిజంగా కూర్చోచ్చా? నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయక అవిలాష్, చెప్తున్నా. అరే రాంబాబు, మళ్ళీ డస్టర్ పోయిందిరా. మళ్ళీ నా మాటలు లేవు, డబ్బులు ఇచ్చింది. నువ్వు వచ్చేటప్పుడు కొత్త డస్టర్ తెచ్చారా? కొత్తది కానా? మ్యామ్ 2 minutes మ్యామ్. 22nd మన స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది మేడం. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే నేమ్స్ ఇస్తారండి. నేను. నువ్వా? ఇలాంటి వాటిలంటే ఫస్ట్ ఎత్తుతో చెయ్యా. అదే లెసన్ రీడ్ చేయమంటే మాత్రం పనికిరావు దానికి. ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇలాంటివి మనకి బాగా ఇంట్రెస్ట్ కదా. అదే చదువు అనేసరికి 100 మెలికలు తిరిగిపోతావు. ఇలాంటివంటే క్లాస్ ఎగ్గొట్టేయచ్చు, సో క్లాస్ లో ఉండవసరం లేదు. అందుకని చెప్పి హ్యాండ్ ఇంకా అడగగానే హ్యాండ్ రైజ్ చేసాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తారా? ఇలాంటి పనికిమాల వాళ్ళ పేర్లు రాయవసరం లేదు. పక్క క్లాస్ లో గుడ్ స్టూడెంట్స్ ఉన్నారు, వెళ్ళి వాళ్ళని ట్రై చేయండి. ఓకే. వేస్ట్ ఫెలో, దేనికి పనికిరావు. కూర్చో. ఇంకా ఏదో రోజు రక్తం కక్కుని చచ్చిపోతావి. కుక్క చావు చేస్తావు నువ్వు. అరే రవి అండ్ రాంబాబు, మీ ఇద్దరికి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను కదా, అది 5 times రైట్ చేసే వరకు మీ ఇద్దరు లంచ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వెళ్లారనుకోండి, చెప్పకుండా ఇద్దరికి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఓకేనా? చెప్పకుండా వెళ్లారనుకో, నైట్ అంతా స్కూల్లో నుంచి వస్తా, చూసుకోండి. చచ్చిపోతాడు బే. అసలే సోషల్ సార్ సాయంత్రం రిజల్ట్ చెప్తాడు ఒకటి. అరే రాంబాబు, ఈ కొత్త డ్రెస్ మధ్యాహ్నం నువ్వే తెచ్చినట్టున్నావు. ఒకసారి రానన్నా. ఓకే కమ్ హియర్. ఈ పేరేటో చదువు ఒకసారి. శివకుమార్. శివకుమార్ అంటే ఎవర్రా? కంపెనీ ఓనర్ అంటారు సార్, కంపెనీ టెస్టర్ కదా. శివకుమార్ అనేది నా పేర్రా. రోజు డస్ట్ పోతుంది కదా, ఎలా పోతుందని తెలుసుకుందామని ఒకసారి నా పేరు నేను రాసాను అన్నమాట. ఇన్ని రోజులు నా డస్టరే కొట్టేసి నా దగ్గరే డబ్బులు దొబ్బి నా డస్టర్ నాకే అమ్ముతున్నావురా నువ్వు. డస్టర్ సేలింగ్ సార్. ఏరా ఏట్రా నువ్వు చేసింది? సుకుమార్ చూసుకోవాలి కదరా. సుకుమార్ ఎవర్రా? అమ్మ కొడుకు. నీకుందరా, ఈ రోజు నీకుంది. సార్ బాతుల్లో ఉన్నాను సార్. గ్యారెంటీ సార్ ఎవరో రాంబాబు కూడా అయ్యింతాడు సార్, ఆడే. అరే నీళ్ళు కూడా రావట్లేదురా. తలుపు తీయండి రా. టైంకి టై కూడా క్లాస్ లో మర్చిపోయాను, తీయండి రా. రే ఈసారి గర్ల్స్ లో క్లాస్ టాపర్ మౌనికేరా. థ్యాంక్ యూ సార్. బాయ్స్ లో క్లాస్ టాపర్ మళ్ళీ సుకుమార్ కూడా. తెలుసు సార్ ఆ విషయం అందరికి. అదేటైతే కూసా. నీకెందుకురా? జాతి రత్నాలు రా. రే సాయి, నీకు 4 మార్క్స్ రా. కరప్షన్ మిస్టేక్ ఏమో సార్. నువ్వు రాసి నీ నేమ్ కి రోల్ నంబర్ కి 4 మార్క్స్ ఎక్కువేమో. థ్యాంక్ యూ సార్.
రే రాంబాబు, కాల్ మీరేమో సార్. నీకు సున్నారా? అదేంటి సార్, అన్నీ వచ్చన్నావు కదరా. నేను బాగానే రాశాను, నా ఎడిషనల్ నేను తీసుకున్నాను. మిత్రద్రోహి. నేనా ఫోన్లో రాసుకుంటావని ఎడిషనల్ ఇస్తే నీ ఎడిషనల్కి నా పేపర్లన్నీ కట్టేసుకొని నీ చెత్త అంతా నా పేపర్ కట్టేస్తావా? టైంకి సార్ రైటింగ్ గుర్తుపట్టారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది కాదురా, బాహుబలిని కట్ట పెద్ద చంపుడు ఇంకా తెలియదురా నీకు? సస్పెన్స్ సార్, పబ్లిక్ ఎగ్జామ్ వస్తుంది మళ్ళీ. పబ్లిక్ ఎగ్జామ్, పబ్లిక్ ఈడు బాగుపడలే లేడు. ఒక 5 నిమిషాలు అలా చూడండి సార్. ఎవడో తెలియదు గాని మళ్ళీనా? రోజు ఇదే పని సార్, ఇదే పని. నా కొడుకు దొరకాలి గాని. అయ్యో అన్న, కష్టాలన్నీ మంచి మంచి వాళ్ళకి వస్తాయి, కానీ నీకు వస్తున్నాయి కర్మ. పొద్దున ఎవరికన్నా ఏం చేసావో. నా కొడుకు అయిపోయి నా చేతిలో. పీకవుతి. ఏరా అభిలాష్, ఇంటికి వెళ్ళలేదా? నేను డల్లాను సార్, నన్ను అంత త్వరగా పంపించరు. ఇంగ్లీష్ టీచర్ ఎందుకు తిడుతున్నారు ఇందాక నిన్ను? నాకు లెసన్ రీడింగ్ రాదు సార్, అది టీచర్కి కూడా తెలుసు. నాకు కనీసం నేర్పించడానికి ట్రై కూడా చేయరు సార్, కానీ అదే రీజన్ పైన నన్ను రోజు తిడతారు సార్. ఇదే మొక్క నువ్వు టీచర్ని ఎందుకు అడగకూడదు? అడిగితే ఇంకేమీ ఉందా, సెదొక్కొట్టేతారు. ఏమవ్వదు, టీచర్ ఇంకోసారి రిపీట్ చేస్తే నువ్వు ఇదే మాట్లాడు. ఇలా అడగాల? ఏరా నువ్వు ఇంటికి వెళ్ళలేదా? లేదు సార్, నేను డల్లర్ సార్, పంపించరంత వేగా. ఎందుకు డల్లరురా? నాకు చదవడం రాదు సార్. నేర్చుకో. నేర్పించారు సార్, 10th క్లాస్కి వచ్చాను కదా సార్. ఇప్పుడు నేర్పించమంటే అందరూ నవ్వుతారు సార్. అందరూ టీచర్ల పని నేర్పించడమే, నవ్వడం కాదు. నీకు రాలేనప్పుడు రాదు అని అడుగు. టీచర్ నేర్పించంటే నేర్పిస్తారు, కానీ నువ్వు ఇలా భయపడుతుంటే అవ్వదురా. నువ్వు హోంవర్క్ చేయవు కదా ఇప్పుడు? సేమ్ సార్. ఏరా స్కూల్ నుంచి వెళ్ళేపోడికి లేట్ అయిపోతుంది సార్. ఇంకా ఈ హోంవర్క్ అది. రేపు ఒక్క రోజుకి ఏ సార్ అయితే నిన్ను ఎక్కువ కొడతారో ఆ సార్ హోంవర్క్ చేసుకునిరా. డిఫరెన్స్ నువ్వే చూస్తావు. ఈ హోంవర్క్ లో ఏమంతా అయ్యే పనులు కాదులే. దా పట్టు. సార్ వద్దు సార్. సార్ చేతి మీద కొట్టండి సార్, ఎక్కడ పడితే అక్కడ కొట్టకండి సార్. అవునా? సార్ ఇక్కడ ఓకేనా? అమ్మా సార్, రా, నీకు ఉందా? తగిలేస్తుంది సార్. దా, సార్, ఇక్కడ ప్లీజ్ సార్. పర్లేదా? అబ్బా, పర్లేదా? అమ్మా. ఇంకా లేదు, తగులుతుందిరా. చెప్పు. దా. సార్ వాడు వెళ్ళిపోయాడు సార్. ఆ సంగతి వదిలే గానీ, వాడు ఇది వెళ్ళిపోయాడు చూడు సార్. చూడు, అబ్బా, కొత్తగా ఉంది. అబ్బా, బాగా ట్రై చేద్దామా? కొత్తగా ఉంది, కొడదామా? ప్లీజ్ ఎలా ఉంది, ఎలా ఉంది? సార్. చూడు ఎలా సార్, ఉంది, వాడు చూడు వెళ్ళిపోయాడు సార్. చూడరా, సార్, చూడు ఎలా కొడతాం అమ్మా. చూడు. సార్ వద్దు సార్. అరే లేచి లెసన్ రీడ్ చేయండి. అభిలాష్, నాకు రాదు టీచర్. రాదేంట్రా రాదు? నిన్న అడిగారు చెప్పలేదు, మొన్న అడిగారు చెప్పలేదు. నాకు నేర్పించకపోతే నేను ఎలా చెప్తాను? వాయిస్ రైజ్ చేస్తున్నావేంట్రా? ఒకే రీజన్ పని ఎప్పుడు నన్ను ఎందుకు తిడతారు? ఈ మధ్యలో ఎప్పుడైనా నాకు నేర్పించడానికి ట్రై చేసారు ఎవరైనా? మరి నాకు ఎలా వస్తుంది? నాకెదురు సమాధానం చెప్తున్నావేంటి? నాకు నేర్పిస్తే కదా నాకు వచ్చేది. ఓ, లే రాయిలా. నాకు రాదు టీచర్. రాదేంటి రాదు? అరుస్తున్నావేంట్రా? హ్యాండ్ చూపి. నువ్వు ఎదురు సమాధానం చెప్తున్నావు. చదువుకొని మీకోసం చెప్తుంటే రివర్స్ మా మీదకే వస్తున్నావు. నేను అరవట్లేదు టీచర్, చెప్తాను. చూపి. రేపటి నుంచి వీడి గాని క్లాస్ లో ఉంటే నేను క్లాస్ కి రాని చెప్తున్నా. అర్థమవుతుందా అందరికి? వీడు వెళ్తేనే నేను క్లాస్ లోకి వస్తాను. మీరు చెప్తారా? నేను చెప్పినా వీడు ఎలాగో వెళ్తూ. మీరు చెప్తారా? చెప్పండి అయితే. నన్ను బయటికి వెళ్ళమని చెప్పడానికి వీళ్ళెవరు? రే నా పెన్ ఏదిరా, కనిపించట్లేదు. పెన్నా రోజు నీ బ్యాగ్ ఇయ్యా. అదేంటి ఎక్కడ ఏం జరిగినా నన్నే అడుగుతారు. డిస్కస్టింగ్. ఇందా మామా, అదేలా నా బ్యాగ్ లోకి వచ్చింది. సార్ వెళ్ళిపోయిరా చెప్తాను. అయ్యో పర్లేదన్నా, సారీ బై, ఇది మిస్టేక్.
టీచర్ లేరు, నన్ను క్లాస్ చూసుకోమన్నారు. మీలో ఎవరైనా మాట్లాడితే బోర్డు మీద నేమ్స్ నోట్ చేస్తా. టీచర్ వచ్చాక మీకు ఉంటది. మా అది మనం ఎటు మాట్లాడినా సరే పేరు రాసేస్తే ఏం మాట్లాడాలనుకున్నా బుక్ చూసి మాట్లాడు. నువ్వు ఒకసారి బోర్డు చూడు. రామబాబు అలా ఇటుకుని ఇక్కడ వరకు వచ్చేదా ఇక్కడికి వచ్చేదా నీకుంటది. ఉంటది. ఇదేం కొత్త మాకు. ఎందుకు మామ నిన్నే టార్గెట్ చేస్తుంది అది? అది పెద్ద కథ మామా. అబ్బో పర్లేదులే, మనకి పెద్ద పీకే పనులే లేవు, చెప్పు. అరే రాంబాబు, నీకోసం క్యారెట్ హల్వా తెచ్చాను రా. ఇప్పుడు నేను సొంగలు వేసుకొని చూస్తాను, నన్ను ఊర్చుకొని తింటాం అంతేనా? ఒక్క స్పూను. నేను అంటాను స్పూన్ దగ్గర తీసుకుంటా అంతే కదా. కంటి కూర్పు వచ్చేద్దే. చీపోయానువా. 10 సార్లు గుర్చేయలేటి అదో అని. ఈసారి ఎలాగైనా ఓల్డ్ ఫస్ట్ వచ్చేది. రాంబాబు వాటర్ తీసుకో. ఏ వాష్రూమ్ లో పట్టి తెచ్చావు? రాంబాబు హోంవర్క్ చేసావా? తెలిసి అడక్కు. నీ హోంవర్క్ కూడా నేనే చేశాను. అవునా? ఆ ఎంతో మంటావు అయితే ఇప్పుడు. నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తే మా ఇంటి పరుగు మర్యాదలు ఏమైపోవాలి. ఫాదర్ ఆఫ్ జీసస్. మేడం, వీళ్ళందరూ చాలా గోల్ చేస్తున్నారు మేడం. ఏరా సుకుమారు, సైలెంట్ ఉండొచ్చు కదా. నువ్వేరే ఎదవా. వెనక బెంచ్లో ఉన్నాడు అదే. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఒకసారి లెసన్ రీడింగ్ కూడా చేసుకోండి. ఓకే బాయ్. సార్ హోంవర్క్ చెక్ చేయడం మర్చిపోయారు సార్. జాక్ ఇదిగో క్లిప్స్. చచ్చింది గుర్రే. మాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఎందుకు చెక్ చేయడం రే? నిద్రండి రా. ఒరే సుకుమారు. అరే నేనేం చేశాను రా? సార్ పొద్దున్న అన్నం తినలేదు సార్. సాకేయరా. ఇప్పుడు నువ్వు పోయావా? ఒక్కసారి నువ్వు ఓవర్ రాసుకొచ్చారా? 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నారా? నా చేయనపోతుంది. నువ్వెక్కడికి రా? ఈరోజు హోంవర్క్కి సరిపోద్ది. నువ్వు కూడా పురుగులు పడిపోవాలే. టీచర్ సలై గో టు టాయిలెట్. సరే వెళ్ళు. టీచర్ సెలగొట్టు టాయిలెట్. వాడు వెళ్ళాడు కదా, వచ్చాక వెళ్ళుగా. నాగు ఆడు వచ్చాక రే నీ వాటర్ బాటిల్ ఇవ్వు. బాటిల్ ఎందుకురా? ఆడు వెళ్ళిన పని తప్ప అన్ని పనులు చూసుకొని వస్తాడు. మీరు వెళ్ళిపోతారు, ఇంకో టీచర్ వస్తారు. అయినా సరే వాడు రాడు. అయినా సరే బాటిల్ ఎందుకు? చీ ఎద్దవా. ఇట్స్ ఏ బాయ్ థింగ్. ఏమైంది అభిలాష్, అలా ఉన్నావు? నాకు కూడా చెప్పవా? నేను అరవలే టీచర్, అడిగాను. నాకు రాదని తెలిసి కూడా ఒకే రేజర్ పైన ఎందుకు తిడతారు అని అడిగాను టీచర్. నీదేం తప్పు లేదురా. నీకు రానిది రాదు అని అడగడం నీ హక్కు. ఇప్పుడు టీచర్ తిట్టారనా ఇంతలా బాధపడుతున్నావు? కాదు టీచర్, మా ఫ్రెండ్స్ కూడా నన్ను బయటకు వెళ్ళిపోమన్నారు. అయ్యిందేదో అయిపోయింది కానీ ఈ రోజుకి క్లాస్ లేదు, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి. అదరా టీచర్ మనసు మార్కు ముందు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ టీచర్. దొరికేసారా పిల్లల బచ్చా. అనా తప్పు అయిపోయిందే అన్నా. ఉండు, నీకుందుండి వస్తున్నా. కిందకి వెళ్ళావురా? అన్నా నేను మీ తమ్ముళ్ళు అంటున్నానన్నా. బాయ్ అన్నా. రేపు వస్తావు కదరా, నీకు ఉంటుందిరా రేపు.
చాలా కష్టపడి చేసాం మావా. వీలైతే ఒక లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకు. లేదు ఏదైనా నచ్చితే మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయరా.